గత 11, 12 సంవత్సరాల నుంచి అయితే మాకు ఇటు పత్తిపాడు నుంచి సాక్షిగా నుంచి ఇటు కరెక్ట్గా మాకు బాదంపూడి హైవే ఎక్కే దాకా కూడా మరి చాలా రోడ్లు అధ్వాన్యంగా చాలా దారుణంగా ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. తెలిసి కొన్ని తెలియక కొన్ని జరిగిన యాక్సిడెంట్లు చాలా ఇదిగా ఉన్నాయి. మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు మరి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీను గారు మరి మా ఆయన ఆయన చొరవతో మరి ఆ రోజున అసెంబ్లీలో అందరి ముందు గలమెత్తి మరి ఇలాగా సాక్షి కానించి మరి ఇలాగా బాదంపూడి బైపాస్ దాకా మరి రోడ్డు ఈ రోజున 12, 13 సంవత్సరాల నుంచి రోడ్డు పట్టించుకునే నాదులు లేరు గవర్నమెంట్లు మారినా కానీ. కాకపోతే ఏంటంటే మా ఎమ్మెల్యే గారు దీని చొరవతోటి అసెంబ్లీలో దళమెత్తి గట్టిగా మాట్లాడి మాకు ఈ రోడ్డు ఇలాగ మాకు ఆ రోజున మరి హామీలు ఎలక్షన్ మూమెంట్లో అంతకు ముందు హామీలు ఇచ్చి రోడ్లు గట్ట మేము పూర్తి చేసే బాధ్యత మాదని చెప్పని మా కోసం పెట్టారు. ఇవాళ ట్యాక్సీ వాళ్ళైనా ఎవరైనా సరే చాలా మంది ప్రయాణికులు మేము ఎక్కించుకుని దింపుతూ ఉంటాం. చాలా మంది ప్రయాణికులు సంతోషిస్తున్నారే. అలాగే ఆర్టీసీ బస్సులు కూడా కాకినాడ బస్సులు కొన్ని ఏరియా బస్సులు రాలేదు. అవి కూడా ఇవాళ మరి ఊళ్ళోకి వస్తున్నాయంటే మరి ఇవాళ ఎమ్మెల్యే గారు ఈ రోజున ఈ రోడ్డు పోయడం వల్లనే. కానీ మాకు ఈ రోజున ఈ రోడ్లు ఇవన్నీ ఇలా ఉన్నాయంటే ఆ రోజున ఆయన అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి నిలదొచ్చడం వల్ల. ఇంకోటి ఏంటంటే మేము మీ ద్వారా ఎమ్మెల్యే గారికి తెలియపరుచుకునేది ఏంటంటే మాకు మరి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎలక్షన్ ముందు మా డ్రైవర్ సోదరులు అందరూ మరి గత అటు పిఠాపురంలో ఎక్కడో ఆపి ఆయనకి మా అభ్యర్థులు ట్యాక్సుల కోసం వాటి కోసం చెప్పుకుంటే మరి ఇప్పుడు ఆ రోడ్ ట్యాక్స్ ఆ గ్రీన్ ట్యాక్స్ అని లారీ వాళ్ళకి తగ్గించారు. కానీ మరి ఇప్పుడు మేము దాన్ని మా అభ్యర్థులను కూడా మేము ముందు పెడుతున్నాం. గ్రీన్ ట్యాక్స్ కొద్దిగా మాకు కారు వాళ్ళకి తగ్గలేదండి. మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీను గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి మా అందరం చెప్పుకునేది ఏంటంటే మా గ్రీన్ ట్యాక్స్ కొంచెం మమ్మల్ని మా ఎందుకు దయించి మరి వలవల బాబ్జీ గారు మన స్థానిక వలవల బాబ్జీ గారు మరి గొర్రెల శ్రీధర్ గారు మరి యూనియన్ ఇక్కడ లోకల్లో ఉన్న మన నాయకులందరూ కూడా మా ఎందుకు దయించి మరి ఏదన్నా మా కారులోకి ఆ ట్యాక్స్ మీద ఏదన్నా కానీ గ్రీన్ ట్యాక్స్ మీద కానీ మాకు మరి లారీ వాళ్ళకి ఎలా అయితే సవరణ చేశారు అలాగే మాకు కూడా గ్రీన్ ట్యాక్స్ ఏదైనా సవరణ చేస్తే మరి జీవితాంతం మరి ఈ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇవాళ ఈ రోడ్డు విషయంలో మేము చాలా మంది ప్రజలు మాకు చెప్పేది ఏంటంటే తాడేపల్లిగూడు చాన్నాళ్ళకి రోడ్డు బాగుపడ్డదయా అంటే తాడేపల్లిగూడులో చాలా మార్పు వచ్చిందని చెప్తున్నారండి. మరి ఇదైతే మేము డైలీ వినేదే ప్రజల ద్వారా. ఎందుకంటే చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి మా కళ్ళ ముందు చనిపోయే వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఎందుకంటే లోకల్ వాళ్ళకంటే ఇక్కడ ఈ రోడ్డు బాగోదని తెలుసు, పొరుగురు నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు. చాలా మంది కూడా ఈ రోజున మరి రోడ్డు ఇలా పోసారంటే చాలా మంది చాలా సంతోషిస్తున్నారండి.